నక్కను చూసి కుక్క వాత పెట్టుకుంటే ఏమైద్ది? వాతపడి వాయి కమ్మి చనిపోద్దంట. అట్లాగే అలా చేయకూడదు. ఏ అమ్మో అందంగా రెడీ అయిందని చెప్పని మనం రెడీ అవ్వకూడదు. మన దేవుని కలిగిన వాళ్ళం దేవుని కలిగినట్లే ఉండాలి. ఒక అమ్మ అందంగా రెడీ అయ్యి మేకప్ చేసుకుంది అనుకోండి, మనం కూడా మేకప్ చేసుకుంటే ఆమెకు మనకి ఏమన్నా పోలిక ఉంటుందా? దేవుని కలిగిన వాళ్ళు దేవుని కలిగినట్టే ఉండాలి. మామూలుగా అందంగా ఉండమ్మా అందంగానే ఉండదు, అందం లేనమ్మా అందం లేనట్టే ఉండదు. కానీ దేవుడు అందం ఇస్తే అది అందముగా కనపడే అమ్మ కన్నా కూడా చాలా అందంగా ఉంటామంట. బిడ్డలకి ప్రతి ఒక్కరూ తల్లులు అయిన వారు అందరూ ఏమి నేర్పించాలంటే, ఇదిగో ఆ అమ్మ ఆ బట్టలు వేసుకుందిగా, అంతకంటే ఎక్కువ బట్టలు నువ్వు వేసుకో. ఆ అమ్మ చిన్న ఒక మాదిరి నెక్లెస్ పెట్టుకుందిగా, ఆమెకంటే ఏమాత్రం నువ్వు తగ్గిపోవు, ఆమెకంటే పెద్ద నెక్లెస్ నువ్వు ధరించు అని బోధించేవారుగా ఉండకూడదు. ఆ అమ్మలాగా మనం ఉండకూడదు. మనం తగ్గించుకోవాలి. మన దేవుడి సన్నిధికి వెళ్ళే వాళ్ళం మనం తగ్గించుకొని నడవాలని చెప్పి తల్లులు అయిన వారందరూ బిడ్డలకి ఒక బాధ్యత కలిగి ఏమి మాట్లాడాలి, ఏమి నడవాలి, ఏమి ధరించాలి, ఏమి జడలు వేసుకోవాలి, ఏ వస్త్రాలు వేయించుకోవాలి, ఇవన్నీ మన బిడ్డలకు నేర్పిస్తూ దేవుళ్ళో మనం పెంచుకుంటే మన చిన్న వయసులో ఏంచంట బాలుడు నడవవలసిన తోవలో వాడిని నడిపిస్తే పెద్దవాడైనా కన్నా దాని నుంచి తొలగిపోడంట. హల్లెలూయా. అలాగే చిన్న వయసు నుంచి బిడ్డల్ని దేవుళ్ళో పెంచుకుందాము. దేవుడు భయభక్తులు కలిగి మన బిడ్డలు జీవించే రీతిగా తల్లులైన మనము ఆ రీతిగా మన బిడ్డల పట్ల ఒక బాధ్యత కలిగి నెరవేద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడి ఎన్నికలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.